పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 16, 17, 18 వచనం చదువుతాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. చాలు. ఇక్కడ మనం సంఘానికి దేవునికి ఉన్నటువంటి కొన్ని పోలికలు లేక కొన్ని పేర్లను నేను మీకు తెలియజేస్తాను. రెండవ భాగముగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన ఆ వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘమునకు దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగునై ఉన్నాడు కదా. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఉన్న, నా జీవితంలో ఉన్న భయములు కలిగించే చీకటి ఏదైతుందో ఆ చీకటిలో ఉన్న మనము మన బ్రతుకు యొక్క గమ్యము, దాని నుంచి విడుదల కొరకు మనం వెతుకుతున్నప్పుడు మనకు ఏ గమ్యము కానరాక అయోమయములోనూ అగోచరములో పడిపోయి మనం ఏమైపోతామంటే ఏమి జరుగుతుందో, ఏమైపోతానో అనేటువంటి ఒక భయం మన జీవితాల్లో కలుగుతుంది. నేను వెళుతున్నటువంటి మార్గము నాకు కనిపించట్లేదు, ఈ మార్గము నన్ను దరికి తీసుకువెళ్తుందా, లేకపోతే నా జీవితము ఇంతటితోనే ముగించబడుతుందా అనేటువంటి భయము చీకటిలో ఉన్న వారికి, చీకటిలో వెతుకుతున్న వారికి తప్పకుండా కలుగుతుంది. అయితే దేవుడు మనకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, సంఘములకు దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను సంఘమునకు ఏమై ఉన్నాను అంటే, నేను ఒక ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రకాశమానము, దేవుని సంఘము అనబడినటువంటి తన యొక్క శరీరము అనబడినటువంటి సంఘమునకు దేవుడు వెలుగునై ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించటానికే ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక సంఘానికి దేవుడిచ్చినటువంటి పేర్లు లేక కొన్ని పోలికలను గురించి మనం ఈరోజు ధ్యానము చేయబోతుంటున్నాం. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘము దేవుని యొక్క కుటుంబము. సంఘము అనేటువంటిది దేవుని కుటుంబం. ఇది మనకు చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా కుటుంబాల నుంచి మనందరం కూడా ఇక్కడికి వచ్చాం. కుటుంబాన్ని కట్టింది కూడా దేవుడే, ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరచాలని ఆశపడింది కూడా దేవుడే. ఆ కుటుంబం కొరకు నీవు ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఎన్నో బాధలు పడుతున్నావు. నీవు అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు, నీ బిడ్డను ప్రయోజకులుగా చేయటానికి, నీ కుటుంబానికి ఉన్నటువంటి అవసరతల నుండి నీ కుటుంబాన్ని రక్షించుకోవటానికి నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు. అందుకు దేవుడు అంటున్నాడు, కుటుంబముగా కట్టినటువంటి దేవుడు నిన్ను దేవుని కుటుంబముగా మరల మనందరూ ఉండాలి. నీ జీవితంలో ఒక ప్రకాశమైనటువంటి ఆ తేజస్సు, ఆ వెలుగు దేవుని కుటుంబముగా నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తున్నావో, ఆయన బిడ్డలుగా
ఆయన నీకేం ఇస్తాడు? ఒక ప్రకాశమానమైన వెలుగును ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులని నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘము ఎలా ఉండాలని చెబుతున్నాడు? అంతేనా? ఈ సంఘమునకు దేవుడు ఏమై ఉండాలి? ఆధారమై ఉండాలి. ఈ సంఘము దేవుని కొరకు ఎలా ఉండాలి? అది ఎప్పుడు కూడా యథార్థముగా సత్యమును పలుకువాడుగా మన జీవితాలు ఉండాలి. అదే ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క కుటుంబము ఎలా ఉండాలి అంటే సత్యమునకు సాక్షులుగా ఒక స్తంభములాగా ఉండాలి. అంతే తప్ప మనము ఊగిసలాడేవారుగా దేవుని మందిరములో మంచివారుగా బయటికి వెళితే మరలా చెడ్డవారుగా, అంటే ఒక రూపాంతరము చెందే ఒక ఓసర వెలులాగా మన జీవితాలు ఉండటానికి వీల్లేదు. దేవుడు మనలను ఒక సత్యము కొరకు ప్రాకులాడటానికి, సత్యము కొరకు నీవు నేను బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సత్యం అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలి? పాటుపడాలి, దేవుని కొరకు నిలబడాలి. దేవుని బిడ్డలుగా సత్యవంతులుగా మనం ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం గత రాత్రి మనం చెప్పుకున్నాం. ఆ యొక్క స్త్రీ రోమా సామ్రాజ్యము క్రైస్తవులను చాలా భయంకరముగా హింసిస్తున్నప్పుడు, క్రైస్తవులను చాలా భయంకరముగా బాధ పెడుతున్నప్పుడు ఆ స్త్రీ ఎలా ఉంది? ఎలా ఉందండి? బ్లాండిన ధైర్యంగా ఉంది కదా. ఆమెని సింహము మధ్య ఆమెని పడవేసిన ఆమె ఏం చేసింది? ధైర్యంగానే బలముగానే ఉంది. 25,000 మంది ఆమెను చూస్తున్నప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసండి? దేవుని బిడ్డగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సింహాల నోళ్లను మూయించాడు. ఒకే దినమందు 25,000 మంది ఏమైపోయారు? చివరి దినములలో, హింసాకాలములో తను చచ్చిపోతూ 25,000 మందిని బ్రతికించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎన్ని హింసలు, ఎన్ని బాధలు వచ్చినా దేవుని కొరకు ధైర్యంగానే నిలబడేవాడు. అంతే. మొదటి శతాబ్దంలోనే సంఘము భయంకరమైనటువంటి హింసలకు లోనవుతున్నప్పుడు సంఘం ఏమవుతుందంటే ఆ హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లోనే సంఘము ఆధ్యాత్మికంగా కట్టబడుతుంది, సంఘము ఐక్యతతో కట్టబడుతుంది, సంఘము దేవుని ఆత్మతో నడిపించబడుతుంది. అందుకే సంఘం ఏమైందో తెలుసండి? దేవుని సేవకులు ఏది చెప్పినా ఆ మాటకు సంఘం ఏమైంది? కట్టుబడి ఉంది. అందుకే ఆ సంఘము ఏమైంది అంటే వారు దేవుని కొరకు ఏదైనా చేయటానికి వారు సిద్ధముగా వారు అన్నారు. ఆ కాలంలోనే స్టెప్పును ఏమైపోయాడు? రాళ్లతో కొట్టబడుతున్నాడు. దేవుని కొరకు ఒక హతసాక్షిగా ఆయన మార్చబడుతున్న సమయంలో ఆయన మోకాళ్ళు వంచి ఏం చేస్తాడు? ప్రార్థనలు చేస్తున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పటికీ కూడా
ఆయన యొక్క ముఖములో ఒక వెలుగు కనిపించింది. దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చబడటానికి ఇక్కడ నేను కొట్టబడుతున్నాను. దేవుని యొక్క చిత్తమును నేను నెరవేర్చడానికి, నాయందు దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏర్పాటులో నేను తొలగిపోకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను కట్టబడి ఉన్నాను, నా ప్రాణము పోతున్నప్పటికీ అని ఆయన ధైర్యంగా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖములో ఎక్కడ కూడా భయము కానీ, ఆ ముఖములో ఎక్కడ కూడా మరొక విధమైనటువంటి తల ఉంచుకునేటువంటి పరిస్థితి కానీ అక్కడ ఆయన కనిపించలేదు. ఏ తేజస్ అయితే, ఏ ప్రకాశమానమైతే ఆయన ముఖముల నుంచి ఆ పౌలు మీదకి పడిందో, అప్పుడు పౌలుగా మారలా సౌలు మీద పడ్డాడు. ఆ ప్రకాశమైనటువంటి వెలుగే దమస్కా మార్గములో మరలా ఆయనతో మాట్లాడింది. ఆ వెలుగే ఇక్కడ కనిపించిన వెలుగు, ఆయన ముఖములో కనిపించిన వెలుగు ఆయన ఆలోచింపజేసింది. ఎంత హింసిస్తున్నప్పుడు ఒక్క చెడ్డ మాట కూడా రాలేదే. ఈ ప్రకాశమైన వెలుగు, ఈ తేజస్సు ఎవరి నుండి వచ్చింది అంటే యేసుక్రీస్తు నుండి వచ్చింది. ఆయన కొట్టబడుతున్నా, ఆయన హింసించబడుతున్నా, ఆయన బాధించబడుతున్నా, ఆయన నలగ కొట్టబడుతున్నా ఆయన ఏం చేశాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వెరుకురు కనుక వీరిని క్షమించండి. హల్లెలూయా. ఈ ప్రకాశం అనేటువంటి వెలుగు వారి యొక్క ముఖములలోనికి ఎందుకు వచ్చింది అంటే, దేవుడు నలగ కొట్టబడుతూ ఆయన లోకానికి వెలుగుని వెదజల్లాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సంఘము, దేవుని కుటుంబము, దేవుని యొక్క కుటుంబము దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క తేజస్సులో, దేవుని యొక్క మహిమలో మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. అంతే కదా. సూర్యుని యొక్క కిరణాలు నీటి మీద పడితే నీటి నుంచి వెలుగు ప్రతిధ్వనిస్తుంది. అలాగనే ఏదైనా ఒక స్టీల్ మీద కానీ, ఒక పాత్ర మీద కానీ అది పడినప్పుడు అది కూడా ఏం చేస్తుంది? అది కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగే ఒక అద్దం మీద పడినప్పుడు కూడా అద్దము కూడా ఏమవుతుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని యొక్క తెలుగు తేజస్సు సంఘం మీద పడినప్పుడు సంఘము కూడా ఏమవ్వాలి? ప్రకాశించాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సంఘము అనేటువంటిది ఏమై ఉందని చెప్పాడు? దేవుని కుటుంబం అయి ఉన్నది. దేవుని కుటుంబం అయితే దేవునిలో ఉన్న వెలుగు మనలో ఉండాలి. ఎవరిలో ఉన్న వెలుగు? అంతే కదా. మనం ఒక కుటుంబానికి చెందిన వారు అయితే ఆ కుటుంబానికి చెందినటువంటి వారిలో ఉన్న రూపురేఖలు, వారిలో ఉన్న నడవడిక, వారిలో మాట, వారిలో ఉన్నటువంటి ప్రవర్తన వాళ్ళ బిడ్డలకు కూడా రావాలిగా. చూస్తారుగా. నీ రూపురేఖలు బట్టి పలానా వారి బిడ్డలను చెప్పగలుగుతారుగా. మరి దేవుని యొక్క కుటుంబంలో ఉన్న మనము, ఆయనలో ఉన్న గుణలక్షణం ఏంటంటే ఆయన ప్రకాశించువాడు, చీకటిని పారతురలేటువంటి వాడు. మన జీవితాలలో మనము కూడా లోకమునకు ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. నీ కుటుంబ జీవితాల్లో, నీ బిడ్డల జీవితాల్లో, నీ వ్యాపారములలో, నీ పరిస్థితులలో ఏ చీకటైతే అలుముకొని నీ జీవితాన్ని అగోచరములకు, అయోమయములకు లోని చేస్తుంటున్నదో అక్కడ నువ్వు నిలబడి ప్రకాశించి ఏం చేయాలంటే ఆ కుటుంబానికి మన వెలుగునే పంచి వరకు ఉండాలి. అంతే. దేవుని కుటుంబంలో చీకటి ఉండటానికి వీల్లేదు. దేవుని కుటుంబంలో అవమానములు, నిందలు ఉండటానికి వీల్లేదు. ఎన్ని పరిస్థితులు ఉన్నా నీ ముఖము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? వెలుగుతోనే ప్రకాశమానంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే పౌలు శీలల జీవితాల్లో హింసించబడుతున్న, కొట్టబడుతున్న, గాయపరచబడుతున్న, శరీరం అంతా నాగడిసాల వెళ్ళి దున్నబడుతున్నప్పటికీ కూడా వారు నవ్వుతూ పాటలు పాడుతూనే ఉన్నారు. ఆనందముగా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రకాశమానము ఎవరిలో ఉండాలి? దేవుని సంఘము అనేటువంటి
నీలో నాలో ఉండాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనము అసత్యమునకు మనం దేనికి దాసోహం కాకూడదు. నీ బ్రతుకు తెరువు కొరకు, నీ సంపాదన కొరకు, నీ అవసరతల కొరకు మనం సత్యమునే పలకాలి తప్ప మనము అసత్యాన్ని బట్టి నీ జీవనోపాధి కొరకు ఆ మార్గములకు వెళ్ళటానికి వెళ్ళలేదు. వాక్యం చెబుతుంది, నేను మిమ్మలను సత్యమునకు సాక్షులుగా ఉండటానికి నేను మిమ్మల్ని ఒక స్తంభములాగా ఏర్పాటు చేసుకున్న సంఘము ఎప్పుడు కూడా ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా వారు కదిలించబడటానికి అలాగే ఉండాలి. దేవుని పిల్లలుగా ఉండాలి. సంఘం యొక్క లక్షణాలు ఏంటి, సంఘం యొక్క పోలిక ఏంటి అంటే, దేవుని కుటుంబము ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా వెలుగుతూనే ఉండాలి, నవ్వుతూనే ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సత్యాన్ని ఎప్పుడు మనలోనికి రావటానికి వీలు లేదు. వాక్యముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక హల్లెలూయా. ఇక మన పరజనులుగా ఉండొద్దు, పరదేశులుగా ఉండొద్దు, దేవుని కానివారుగా, దేవుని సంబంధులు కానివారుగా, దేవునికి వేరైనటువంటి లోక సంబంధులులాగా వారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందాం అనేటువంటి పరిస్థితులలో, ఆలోచనలో, నడవడికలో మనం ఉండటానికి వీలు లేదు. మనం దేవుని పోలికలో సృష్టించబడి ఉన్నాం. దేవుని కుటుంబముగా మనం కట్టబడి ఉన్నాం. ఏ సత్యము కొరకు, ఏ వెలుగు కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ సత్యము కొరకు, ఆ వెలుగు కొరకు మనం ప్రాకులాడటానికి మనం ఎలా ఉండాలి? ఆయన బిడ్డలుగానే ఉందాం. బ్రతికితే ఆయన కొరకే బ్రతుకుదాం, చనిపోతే ఆయన బిడ్డలుగానే చనిపోదాం. అందుకంటాడు, బ్రతికినను నీ వారమే, చనిపోయినను నీ వారమే. అంతే, బ్రతికినా నీ కోసమే, చనిపోయినను నీ బిడ్డలుగానే నీతోనే ఉంటావయ్యా. ఎప్పుడైతే ఆ విశ్వాసముతో, ఆ నిరీక్షణతో మనం ఎప్పుడైతే దేవుని యొక్క సంఘములో మనం ఉంటూ ఉన్నామో, మన యొక్క సంఘములో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా మనం ఎక్కడ కూడా చెదరిపోనే దేవుని ఇల్లు కూలిపోదాం. దేవుని ఇల్లు ఎప్పుడు బలంగానే ఉంటుంది. మనం ఎప్పుడు బలంగా ఉండాలి. యోబు జీవితంలో అంత బలంగా ఉన్నాడు. తన ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. ఆరోగ్య పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. కుటుంబంలో ఎంతోమంది ఉండేవారు, ఒంటరి వాడైపోయాడు. అయినా చెక్కు చెదరలేదు. తన విశ్వాసము విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డగా తను ఉంచవలసినటువంటి దానిని ఎక్కడ కూడా తక్కువ చేయలేదంతే. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నో పరిస్థితులు వస్తాయి. నువ్వెక్కడ కూడా నీవు దేనికి, ఏ శ్రమలకు, ఏ బాధలకు మన దాసోహం అవ్వటానికి వీలు లేనే లేదు. సంఘము అనే మనము ఆయన ఒక కుటుంబం కనుక ఆయన మన పిల్లలమే. ఆయన మనకు తండ్రి. మన కుటుంబంలో మన పిల్లలకు ఏది అడిగినా వారికి మనమే సహాయమును చేయాలి. మనం సహాయం చేయలేకపోతేనే వారు ఎవరు సహాయం కోరుతారు. మనం సహాయం చేయలేకపోతేనే వారు దొంగలుగా మారుతారు, మరొక విధంగా మారుతారు. మనం సహాయం చేస్తున్నప్పుడు వారు ఎవ్వరి వైపు చేతులు చాపరు. అంతే. మన కుటుంబంలో మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన దానిని, మన భర్తకి ఇవ్వాల్సిన దాన్ని, మన భార్యకి ఇవ్వాల్సిన దాన్ని, మన తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వనప్పుడే వారు బయట అది చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుడు తన కుటుంబముగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు మన జీవితకాలం అంతా కూడా ఆయన మనకు తండ్రిగా ఉండాలి, మనం ఆయనకి పిల్లలుగా ఉండాలి, ఆయనకి మనం రాజ్యముగానే ఉండాలంతే. ఆయన రాజ్యమే కంతే, ఆయన పిల్లలమే. వాక్యముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఈ హేతువు చేత
పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన యొక్క మహిమ ఐశ్వర్యము చొప్పున పూర్ణులగునట్లుగా స్థిరపడి పొడుగు ఎత్తు తగిన శక్తి గలవారు కావాలనని. హల్లెలూయా. దేవుని కుటుంబం ఎలా ఉండాలి? తగిన శక్తి కలిగిన వారు. ఆ శక్తిని ఆ బలము నిన్ను బట్టి కాదు వచ్చేది, ఆ నీలో నివసిస్తున్న ఆ దేవుని బట్టి. ఆ దేవుడు లేకుండా శక్తి ఎలా వస్తుంది? ఆ దేవుడు లేకుండా మనకు విశ్వాసం ఎలా వస్తుంది? ఆ దేవుడు లేకుండా మనకు నిరీక్షణ ఎలా వస్తుంది? ఆ దేవుడు లేకుండా దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మిక మనకు ఎలా వస్తుంది? అర్థమవుతుందా? అందుకే ఒక ఇంటి వలె ఉండాలి, ఒక చెట్టు వలె నీ వేరు లోతుగా పారాలి. వేరు లోతుగా ఉంటేనే ఎన్ని గాలి దుమ్ములు వచ్చినా ఆ చెట్టు నిలబడుతుంది. పునాది గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు ఎంత బరువైనా ఎన్ని గాలి దుమ్ములైనా తట్టుకోగలుగుతాయి. విశ్వాస జీవితం కూడా అలాగే ఉండాలి, బలంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, సమస్యలు చాలా వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండాలి. శత్రువులు వస్తారు, ధైర్యంగా ఉండాలి. నేను మంచివాడిగా మంచి పని చేయనేవరో నువ్వెను తిరగటానికి వీలు లేదు. నువ్వు మంచిని చేయటానికి, మంచిగా బ్రతకటానికి నువ్వు ఏదైతే తీర్మానం చేసుకున్నావో దానికి కట్టుబడి నువ్వు అంతవరకు ఆ మంచిలోనే ఉండాలి. ఆ మంచి కార్యాలు చేయటానికి మనము నిలబడాలి. అంతే. ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినాయని నాకెందుకులని చెప్పేసి మనం విడిచిపెట్టాను కాదు. దేవుడికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయాల్లో ఆయన వెనుదిరిగాడా? వెనుదిరగలేదు. కుటుంబం కూడా అలాగే ఉండాలి, ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలి. ఆయన ఏ గుణగణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అలాగే బలముగా స్థిరముగా ఉందాం. కుటుంబం అనేది ఆయన ద్వారా ఏర్పాటు చేయబడింది కనుక ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడు? బలముగా ఉంచాలనుకుంటున్నాడు. బలం అంటే ఏమనుకుంటున్నావు? కోడిగుడ్డు పాలు తాగి రోజు చక్కగా ముక్క చెక్కంత తిని నరాలు ఎముకలు జిమ్ము బాడీలాగా ఆ బలం కాదండి. ఆ బలం ఏముందండి? మలేరియా దోమో, డెంగీ దోమో, ఏదైనా ఒక చిన్న దోమ ఏదైనా కుడితే చచ్చిపోతాం మనం. మన బలం ఎంత? మన కండ్లు ఎంత? మనం ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ మన ఓపిక ఎంత? మనం ఎంత అండి? అంతేనా? దేశాన్ని జయించినటువంటి గ్రేట్ అలెగ్జాండర్ గారు దేనికి చచ్చిపోయాడు? దోమకట్టుకంట. పెద్ద పెద్ద పాములు చలిచేవ చేత, ఏ చెవలు? చలిచేవలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి అంట. పెద్ద పెద్ద జ్ఞానవంతులు లేదా పెద్ద పెద్ద వారు చిన్న సమస్యలు పరిష్కరించలేక ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రాజ్యాలు జయించాలి అంటే కవీశ్వరులు వారి కవీశ్వరులతో సత్యాన్ని గురించి చెప్పాలి. పాటలు పాడేటువంటి వారు వారి యొక్క రచనలతో, పాటలతో సత్యాన్ని లోకానికి చెప్పాలి. నాటకాలు అనేకమైనటువంటి వేసేటువంటి వారు వారి యొక్క సత్యమైనటువంటి మాటలతో సమాజాన్ని ఏం చేయాలి? బలపరచాలి, వారిని పురుకొల్పాలి. ఇలా ఎవరి పాత్ర వారు
సత్యము కొరకు మనం ఎప్పుడైతే పాటుపడటానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, నిద్రపోతున్న సమాజము, నిద్రపోతున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఏమవుతుంది? మేలుకుంటుంది. అందుకే సత్యము కొరకు పోరాటం చేయవలసిన సమయంలో పోరాటం చేయాలి. ఆ పోరాటంలో నీ ప్రాణం పోవచ్చు, కాళ్ళు చేతులు ఎరగవచ్చు, తలకాయలు పగలవచ్చు, ఏమైనా జరగవచ్చు. మన మధ్య కాక్రోచ్ పార్టీ వాళ్ళు అనేక చేసింది ప్రాక్టికల్ అంతే. మన దేశాన్ని స్వతంత్రం, మన దేశానికి రావటానికి, బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పంపించడానికి మన దేశం చేసిన పని కూడా అదే కదా. ఒక సత్యము కొరకు, ఒక దానిని మనం సాధించడానికి ఎన్నో అవమానములు, ఎన్నో పరిస్థితులు, మన కుటుంబాన్ని బలపరచుకోవడానికి ఎన్నో పరిస్థితులు వస్తాయి. నిలబడాల్సిందే. ఎవరి కొరకు నిలబడాలి? నీ కొరకు నిలబడాలి, నీ కుటుంబం కొరకు నిలబడాలి, నీ కుటుంబం నిత్యము నిలిచి ఉండటానికి నిలబడాలి, నీ కుటుంబం యొక్క భవిష్యత్తు కొరకు నిలబడాలి. అలాగనే దేవుడు నిన్ను నమ్మి నిన్ను ఒక సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన కొరకు, ఆయన బిడ్డగా మనం నిలబడాలి. ఇది కుటుంబ బాధ్యత. కుటుంబానికి కష్టం వచ్చిందని ఒకవేళ బాధ్యత కలిగిన వారు కుటుంబాన్ని విడిచిపెడితే ఆ కష్టాలు ఎవరుంటారు? అర్థమవుతుందా? కష్టం వచ్చిందని వెళ్ళిపోవటానికి కాదు దేవుడిని ఏర్పాటు చేసింది. భర్తకు కష్టం వస్తే భార్య నిలబడాలి, భార్యకు కష్టం వస్తే భర్త నిలబడాలి, తల్లిదండ్రులకు కష్టం వస్తే పిల్లలు. అందుకే కుటుంబ వ్యవస్థను దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీ కొరకు నిత్యము దేవుడు ప్రకాశమానముగా నీకు వెలుగునివ్వటానికి, నిన్ను బలపరచటానికి, నీ కన్నీరు తొడవటానికి, నిన్ను దరికి చేర్చటానికి దేవుడు మన కొరకు సిద్ధముగానే ఉన్నాడు. మనం సిద్ధంగా ఉంటే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలని దేవుడు జరిగిస్తాడు. మొదటి మాట. రెండవ విషయానికి వచ్చేసరికి సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు కుటుంబాలు దేవుని కుటుంబమై ఉన్నాం. ఇక్కడ వేరు అవయవాలైన మనము దేవుని యొక్క శరీరమై ఉన్నాం. దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వేరుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకే శరీరముగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మీకు అర్థం అవటానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరు ప్రాంతాల్లో వేరు అభిరుచులతో వేరు రీతిగా వారు ఎదిగి ఏం చేస్తారు? ఇద్దరు ఒకే కుటుంబముగా కట్టబడతారు. వారిని ఏమన్నారు? ఏక శరీరం. నువ్వు నల్లగా ఉండవు, నేను తెల్లగా ఉన్నాను, నీ పొళ్ళు ఎత్తుగా ఉండే, నా పళ్ళు వరుస బాగుండే, నీ కాళ్ళు చేతులు ఇట్టా ఉండే, నా కాళ్ళు చేతులు చాలా నైస్గా ఉన్నాయి, అసలు నువ్వు వేరు నేను వేరంటే కుదురుద్దా? కుదరదు. ఏమన్నారు? వాక్యం ఏం చెప్పింది? ఏక శరీరులు అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఏమై ఉన్నారు? ఇప్పుడు దేవుని పిల్లలు ఏమై ఉన్నారు? దేవుని పిల్లలు ఏమన్నారు? క్రీస్తు యొక్క శరీరముతో మనము కూడా ఐక్యమైపోయాము. ఇక క్రీస్తుతో ఐక్యమైన తర్వాత, ఒకటి అంటగట్టబడిన తర్వాత వేరు చేయబడటానికి వీలు ఉందా? నీవు ఒక వస్తువుని నీ సొంతమైన తర్వాత ఆ వస్తువు మరొకరికి అధికారం ఉంటుందా? అర్థమైందని చెప్పేది. నీ ఒకరికి సొంతమైన తర్వాత నీ దేహం మీద మరొకరికి అధికారం ఉంటుందా? జాగ్రత్త. దేవుడు అదే చెప్తున్నాడు వాక్యం నుండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఆయనే శిరస్సు, హల్లెలూయా. శరీరానికి శిరస్సు, శరీరానికి
శిరస్సు ముఖ్యమై ఉంది. శిరస్సు లేకపోతే అవయవాలు పనిచేస్తాయా? ఓకే. అట్లాగే సంఘమునకు శిరస్సు ఎవరు? దేవుడే. అంటే నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ శరీరం మంచిగా ఉండాలన్నా, పాపంలోకి వెళ్ళకుండా ఉండాలన్నా, నీ కుటుంబం కూలిపోకుండా బలంగా ఉండాలన్నా, నీ కుటుంబానికి ఎవరై ఉండాలి? క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. సంఘమునకు దేవుడు ఏ విధముగా శిరస్సు అయి ఉన్నాడో, ప్రతి పురుషునికి, ప్రతి కుటుంబానికి ఆ భర్త ఏమై ఉండాలి? శిరస్సు అయి ఉండాలి. భర్త నీకు శిరస్సు అయి ఉంటే భార్య భర్తకు కిరీటమై ఉండాలి. అంటే నువ్వు బట్టలు వేసుకు వెళ్ళిన తెల్లగా, నీకు మంచి భోజనం పెట్టి నువ్వు నుండగా, కారణం ఎవరు? భార్యనే. ఆ వండి పెట్టకపోతే, నువ్వు తినకపోతే నువ్వు అంత నుండగా ఉంటావా? బక్కగా చిక్కిపోయి ఉంటావు. అంటే ఈ కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? అందుకే శిరస్సు ఎంత ప్రాముఖ్యమో ఆ శిరస్సుకి కిరీటము కూడా అంతే ప్రాముఖ్యము. కిరీటము లేనిది రాజుకి గౌరవము లేదు. అట్లాగే భర్తకు కూడా భార్య అనే కిరీటము లేకపోతే గౌరవం ఉండదు. అలాగనే భార్యకు కూడా భర్త లేకపోతే గౌరవం ఉండదు. ఏదైనా మంచి కార్యాల్లో ఏమైనా తీసుకెళ్తారా? పుణ్యశ్రీగా అన్నీ ఉన్నప్పుడు అందరూ పిలుస్తారు. అదే విధవరాలైన తర్వాత నిన్ను దాటి వెళ్ళిపోతారు. ఇక మొన్న దాకా పిలిచేవుగా, ఇప్పుడు ఏమైంది? అదే కారణం. అందుకే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది కనుక ఈ శరీరమునకు, ఈ కుటుంబానికి దేవుడు ఏమై ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శిరస్సు అయి ఉంటే నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు, మంచి మార్గమును ఇస్తాడు. నీ జీవితంలో చెడు అనేది రాకుండా, నీ కుటుంబాన్ని పాడు చేసేది రాకుండా, నీ డబ్బులను పాడు చేసే ఆలోచనలు, సలహాలు రాకుండా దేవుడు చక్కగా నీ తలంపులకు, నీ ఆలోచనలకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవుడు ఎల్లప్పుడూ కావలి అయి ఉంటాడు. అంటే కుటుంబంలో మంచి ఆలోచన కలిగేవాడు ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుపడుద్ది. ఆ కుటుంబంలో చెడ్డవాడు ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు చెడిపోద్ది. ఎన్ని డబ్బులు వచ్చినా, ఏమొచ్చినా కుటుంబం చెడిపోద్ది. కుటుంబ వ్యవస్థ డబ్బుల మీద కాదు, మంచి ఆలోచనల మీద, మంచి ఉద్దేశాల మీద, మంచి పద్ధతుల మీద ఆధారపడుతుంది. హల్లెలూయా. నీలో మంచి ఉంటే, నోరు మంచిదైతే ఊరంతా అంతే. నువ్వు మంచివాడు అయితే నీకన్నీ దేవుడు సహాయమును దయచేస్తాడు. ఆ మంచితనము పాపిగా ఉన్న మనకు, చెడ్డవాడుగా ఉన్న మనకు, లోకములో ఉన్న వరకు, స్వార్థముతో ఉన్న మనకు, నా కుటుంబం అనేటువంటి నాకు, ఎవరిదైనా నా జీవితంలో నాకు వచ్చినప్పటికీ ఆ కుటుంబం ఏమైపోయినా నాకేం పర్వాలేదు అనుకునేటువంటి మనకి దేవుడు ఏం చేశాడు తెలుసండి? వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి, వాటన్నిటి నుంచి దేవుడు మనకు ఆ విడుదలను కలుగు చేసి, నీ సొంత కష్టార్జిత మీద, నీ సొంత ఆ యొక్క సంపాదన మీద దేవుడు నిన్ను ఆధారపడేటట్లు దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. ఒకప్పుడు మనకి అది కావాలి, ఇది కావాలని అటు ఇటు చూస్తున్న మనకు, లేదు నాయన ఎవరిది నీకు అవసరం లేదు. నీ కష్టార్జిత మీద, నీ సంపాదన మీద, నీ మీద నీవు ఆధారపడు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. ఎవరిదో మనకు అవసరం లేదు. ఎవరిదో మనకు వస్తే మనం బాగుపడాల్సిన పని లేదు. నువ్వు కష్టపడినట్లయితే ఆ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? నూరంతలుగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఆస్వాదించేవాడు ఉన్నాడు నీ కుటుంబానికి. నీకు వెలుగునిచ్చేవాడు ఉన్నాడు నీ కుటుంబానికి. ఆయన బిడ్డగా ఉండండి, ఆయన కుటుంబంగా ఉండండి. ఆయనతో మీరు ఆయన శరీరముగా అంటకట్టబడి ఉండండి. మీరు బహుగా ఫలిస్తారు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి ఏదైనాను అంతే, అలాగే ఉండాలి. దేవుని పిల్లలంటే దేవుని పిల్లలేకంతే.
కరువులు రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, మనం ఎక్కడ దొంగతనాలు మరొకటి చేయడానికి వీళ్ళే. దేవుని బిడ్డలకు ఉంటే మనకు దేవుడు ఏమేమి కావాలో, దేవుడు ఏమేమి ఇచ్చి మనం పోషించాలో దేవుడు మనకు సహాయమును దేవుడు చేస్తాడు. కనుక మనము ఏ సహవాసమునైనా, ఏ కులమైనా, ఏ డినామినేషన్ అయినా, మనం ధనవంతులమైనా పేదవారమైనా ఎవరైనప్పటికీ కూడా మనందరం కూడా క్రీస్తు యొక్క శరీరములో ఆయన యొక్క అవయవములై ఉన్నాం. ఆయన శరీరములో మనందరం కూడా ఏమై ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరములో చాలా అవయవాలు ఉన్నాయి. కన్నుంది, నోరుంది, చెవులున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, హృదయం ఉంది, అంతేనా, కిడ్నీలు ఉన్నాయి, చాలా అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అవయవాలన్నీ ఏమవుతున్నాయి? ఒక మనిషి కొరకు అవి పనిచేస్తున్నాయి. ఇక్కడ అనేక మంది ఉన్నారు. మనందరం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు, దేవుని శరీరముగా ఉన్నప్పుడు, శరీరం యొక్క క్షేమం కొరకు మనందరం కూడా ఏం చేయాలి? పని చేయాలి. హల్లెలూయా. పని చేస్తే, కుటుంబం అంతా పని చేస్తే కుటుంబంలో తక్కువ ఉంటుందా? వెళుతుంటుందా? ఒకరి మీద ఆధారపడాల్సిన పని లేదండి. ఒకరికి నువ్వే సహాయం చేస్తావు. మనం ఈ యూనిటీని, ఈ ఐక్యతను మనం సంపాదించుకోవట్లా. ఒళ్ళొంచి పని చేయం. ఊరికే మనం డబ్బులు కావాలనుకుంటాం. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యం ఎవరి కోసం? ఏమండి, ఎవరిని మోసం చేయడానికి నీకు జ్ఞానం ఇచ్చింది, చదువు ఇచ్చింది. నువ్వు బాగుపడాలి, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరముగా నిలబడాలి. ఎవరిది మనకు అవసరం లేదు, ఎవరిది మనకు అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి చెంది ఉండు, సంతృష్టి కలిగి ఉండటం మనము ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ ఇది నీకు అదే పాఠం. నువ్వు బ్రతకటము నీకు దేవుడు ఏది ఇస్తుంది? ఎవడో రోజు పలవ తిన్నా నేను అడుగులాగా నేను కూడా తినాలి, వద్దు. నీకు ఏది ఇస్తే దానితోనే తృప్తి కూడా, అది నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీకు అది మనశ్శాంతిని ఇస్తుంది, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ మనకు దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం 12 వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 వచనం చదువుదాం. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను, అనేకమైన అవయవాలను కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్నను, ఒకే శరీరముగా ఉన్నాయో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడా లేదా? అంతే. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా శరీరం ఏం చేస్తుంది? అవయవాలు ఏమి కనిపించుకోకుండా ఒకే శరీరముగా, ఒకే పార్ట్గా చూపిస్తుంది మనందరినీ. ఈ శరీరము అరికాలు నుంచి నడిత వరకు చూపిస్తుందా లేదా? ఈ శరీర రూపంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? అలాగే ఎన్నున్నా మనందరం కూడా దేవునినే మనము చూపించాలి, దేవునినే మనం కలిగి ఉండాలి. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, దేవునినే చూపించాలి. ఇదే దేవుడు మనకు నేర్పిస్తున్న విలువైన పాఠం. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని చూపించేవాడుగా ఇక్కడ నువ్వు నిలబడుతున్నావో, దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేవుడు నీ కొరకు నిలబడితే సింహం నీకు హాని చేస్తుందా? చేయదంతే. ఏ శత్రువు నీకు హాని చేయలేడు, ఎవరు నీకు హాని చేయలేరు. నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేవుడు నీ కొరకు నిలబడితే ఏది నీ ఎదుటి నిలబడనే. అందుకే మనందరము కూడా దేవుని కుటుంబంగా ఉందాం. నీ పైన దేవుడు ఉన్నాడు, నీకు తలగా దేవుడు ఉన్నాడు. నీకు ఏ అవసరత వచ్చినా దేవుడు నీకు సహాయమును ఆయన చేయబడుకున్నాడు. నువ్వు భయపడవద్దు. ఆయన బిడ్డగా బ్రతుకుతాం, ఆయన బిడ్డగా మన జీవితాన్ని ముగించుదాం. రెండవది, సంఘము ఏమై ఉంది? క్రీస్తు యొక్క శరీరమై ఉంది. శరీరములో ఎన్ని అవయవాలు ఉన్నాయో అలాగే మనందరం అనేకులైన మనము దేవుని బిడ్డగా ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపులతో దేవుని రాజ్యం కట్టడానికి సంఘం నిలబడితే దుష్టుని యొక్క ఆలోచనలు ఇక్కడ నిలబడతాయా? మనందరం ఒకటే విధంగా మనం నిలబడితే దుష్టుడు ఏమన్నా ఇక్కడ చేయగలడా? ఏం చేయలేడు. అదే మనం ఎన్నో ఉదాహరణలు మన సంఘంలో చూసాం. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఎన్నో దుష్టుడు అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనందరం నిలబడబట్టే ఇక్కడ సంఘంలో అన్ని పనులు జరిగాయి. మనం నిలబడాలి, మనం నిలబడాలి. దావీదు నిలబడ్డాడు కాబట్టే
గొల్లియాతు యొక్క ఆటలు క్లోజ్ అయిపోయినాయి, కేకలు క్లోజ్ అయిపోయినాయి, ఆయన భయము క్లోజ్ అయిపోయింది. నిలబడే వాళ్ళు ఉంటే అపవాది ఏం చేయలేడండి. దేవుని కొరకు యోబు నిలబడ్డాడు కాబట్టి అపవాది ఏం చేశాడు? ఏం చేయలేకెళ్ళిపోయాడు. నిలబడితే దేవుడు కార్యాలు నీ పక్షాన దేవుడు జరిగిస్తాడు. నిలబడదాం. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే సంఘము దేవుని యొక్క మంద. సంఘము ఎవరి మంద? అప్పుడప్పుడు మనం ఏమంటాం? ఈ మంద నా మీద పడి తింటున్నారు, ఈ మందకు ఉండి పెట్టలేక చస్తున్నా, ఈ మందకి నేను సాకిరి చేయలేక చస్తున్నా, ఈ మంద అట్టయిపోను ఇట్టయిపోను, ఈ మందకి ఇక మా తల్లిదండ్రులు ఈ మందకి దాసోహం చేశారు అనేవాళ్ళు అనేక సార్లు. ఈ సందర్భాలు, ఈ అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నాయా? అన్ని సమయాలు ఉండదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు, భర్తను బట్టో పిల్లలు బట్టో పరిస్థితులు బట్టో మనం ఈ మాటలు మాట్లాడతాం. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా దేవుడు అంటున్నాడు, మీరందరూ నా మందై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. సంఘం అంటే ఏంటో దేవుడు అంటున్నాడు. ఏమని చెప్పాడంటే దేవుని యొక్క మంద అని చెప్తున్నాడు. సంఘం అంటే దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను దేవుని యొక్క మందను పై విచారణ చేయిసు. అంతే కదా. దేవుని మందను మనం ఏం చేయాలి? సంఘ కాపరి ఏం చేయాలి? విచారణ చేయాలి, కాపాడుకోవాలి. అయ్ మీ దేవురు భాస్కర్, మీ దేవురు ఈ ఊర్లో ఉండమంటే ఉండాలి, పోమంటే అసలు నువ్వేంటి మా మీద విచారణ? నువ్వు చెప్తే ఏంటి? దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది, అయ్యా నేను నిన్ను ఈ సంఘమైన గొర్రెల్ని కాయటానికి నేను నిన్ను ఏర్పాటు చేశాను. విచారణ చేయాలి, వాటిని జాగ్రత్తగా కాయాలి లేదా? నేను మా భర్త మాట వినను, మా అమ్మ మాట వినను, అసలు ఎవడు మాట వినను? అయ్యగారు నీ మాట ఏంటి నాకు లెక్క. ఇక్కడ కాకపోతే ఇంకో సంఘానికి పోతాను, అవసరమైతే నీ వెళ్ళేదాకా నీ మీద పోరాటం చేస్తాను. దేవుడేమో సంఘాన్ని దేవుడు, కాయటానికి దేవుడు, పై విచారణకర్తగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే సంఘముకు విచారణకర్త ఎవరు? దేవుడే. పైవాడు ఎవరు? అంతే కదా. పైన దేవుడు ఉన్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని పెట్టుకోవాలి? పైన దేవుని పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కింద స్థాయిలో పెట్టుకోకూడదు. అన్నీ అయిపోయిన తర్వాత ఆమె రక్తస్రావ రోగం కలిగిన ఆమె కానీ అంత అయిపోయిన తర్వాత హాస్పిటల్ అన్నీ తిరిగిందని రాయబడిందా? డబ్బులన్నీ వేయపరుచుకుందా? ఇక చూసేవాడికి ఇది సావట్లేదు మమ్మల్ని, ఇది ఎప్పుడు సస్తది? విరక్తి, అసహ్యం. అప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? అంటే చివరి స్టేజీ దేవుని సన్నిధికి ఉండకూడదు. చివరి స్టేజీ దేవుని సన్నిధి ఉండొద్దు, దేవుని యొక్క సన్నిధి మొదటిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘము అనేటువంటి దేవుని కుటుంబము, సంఘం అనేటువంటి క్రీస్తు యొక్క శరీరము, సంఘం అనేటువంటి దేవుని యొక్క మంద కదా. మంద కాపరి ఏం చేస్తాడు? ఆ యొక్క మందకు ఏ బాధ వచ్చినా విచారణ చేస్తాడు. ఆ మందకు ఏది వచ్చినా ఆయనే కాపాడుతూ ఉంటాడు. అందుకే దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు, శాంతికరమైన జలమ యొద్దకు ఆయన నడిపిస్తాడు. అయ్యగారు నువ్వు చెప్పట్లేదుగా అయ్యగారు, ఇక మాకు కూడా రాదులే అయ్యగారు, నీకు ఎంత వస్తే అంతే. శాంతికరమైన జలం యొద్దకు నడిపిస్తాడు. హల్లెలూయా. చూసారా? అసలు ఈ కీర్తన రాకపోతే మీకు ఎట్టాగండి?
అసలు ఇది ఆశీర్వాదమైన కీర్తన అయితే ఇది రానోళ్ళు ఎవరైనా ఉండారా? అసలు ముందు ఇది అందరూ నేర్చుకుంటారు. రక్షణ పొందినోళ్ళు కాదు, రక్షణ పొందినోళ్ళు కూడా ఇదే, ఈ పాటే. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘము అనేటువంటి దేవుని యొక్క మంద కాబట్టి ఈ మందకు దేవుడు పైనుండి విచారణ చేస్తూ ఈ మందను దేవుడు ఎప్పటికప్పుడే కాపాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 16 వచనం చదువుదాం. 10-16 చదువుదాం. ఈ దొడ్డిని కానీ వేరే గొర్రెలు కూడా కలవు. ఏ దొడ్డివి? ఏ దొడ్డివి? ఏ దొడ్డివి కానివి? మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని యొక్క మంద, వాళ్ళ దొడ్డి, వాళ్ళ సొంత వాళ్ళు. కానీ ఇవి కాకుండా నాకు ఇంక మంద ఉందయ్యా అన్నాడు. వాళ్ళ అన్యజనులు, అంతేనా? వాళ్ళ అన్యజనులు. అందుకు దేవుడు ఏమన్నాడు, నా సొంత వారి కొరకే కాదయ్యా, నా గొర్రెల కొరకే కాదు, ఇతరుల గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని పెడుతున్నాను, ఇవన్నీ నా గొర్రెలే. హల్లెలూయా. చదవండి. వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన గొర్రెలు ఏమైపోయినాయి? అనేకమైన మార్గాల్లో ఉన్నాయి, అనేకమైన దేవుళ్ళు దేవతలు అనేటువంటి వాటిలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను తోడుకొని వస్తే మంద ఒకటి అవ్వాలి, దేవుడు కూడా కాపరి కూడా ఒకటి అవ్వాలి. అసలు దేవుడికి ఆలోచన చూడండి. ఈ గొర్రెలన్నీ కూడా నా మంద అవ్వాలి, వీటన్నిటికీ నేనే కాపరినై ఉండాలి, ఈ కుటుంబాలన్నిటి మీద నేనే అధికారిగా ఉండాలి, నేనే విచారణకర్తగా ఉండాలి, వీరందరికీ నేనే సహాయమును చేయాలి, వారి ఆకలి తప్పిక నేను తీర్చాలి, వారికి ఏ కష్టం వచ్చినా నేను వారికి సహాయమును దయచేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాం. బలము చేతకాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను నీ మధ్యనున్న దేవుని మందను మన ఇక్కడ మందకు మాదిరిగా మనము ఉండాలి. అంటే నిన్ను చూసి నేర్చుకుంటాయి కాబట్టి ఆ మందకు మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దుర్లభ అపేక్షతో కాదు, అంటే ఆ మంద ద్వారా నీవేదో బాగుపడాలి, ఏదో చేయాలని కాదు, ఆ మందకు మంచి చేయాలని ఉండు, ఆ మంచి నీకు దేవుడు సహాయమును చేస్తాడు. ఒక 10 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు, 10 మంది యొక్క జీవితాలు బాగుపడేటట్టు, 10 మంది దేవుని యొక్క మందిరంలోకి వచ్చేటట్టు నువ్వు ముందు కష్టపడినట్లయితే ఆ 10 మంది నిన్ను తప్పకుండా పోషిస్తారు. ఆ 10 మంది తప్పకుండా నీ ఏ కష్టం వచ్చినా వారు నీతోనే ఉంటారు, నీ వెంటే ఉంటారు, నీకు ఎప్పుడు తప్పకుండా ఒక ధైర్యాన్ని బలాన్ని అరిస్తారు. ముందు కష్టపడాలి. చదువుతున్నవాడు కష్టపడితేనే కదా ఉద్యోగం వచ్చిన తర్వాత ధైర్యంగా ఉండేది. ముందు కష్టపడిన తర్వాత కదా కొంత పొలాన్ని, కొంత భూమిని మనం సమకూర్చుకున్న తర్వాత మన ధైర్యంగా ఉండేది. మనం సమకూర్చుకోవాలి కదా, ముందు మనం సమకూర్చుకోవాలి. ఏమీ లేనటువంటి మన జీవితాల్లో మనం సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చుకోవటానికే దేవుడు ఏం చేశాడంటే దేవుని సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే ఆయన మందగా నీవు ఉన్నావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మంచి పచ్చక బయల్లోకి తీసుకువెళ్తాడు. శాంతికరమైన నడిపిస్తానన్నాడా? నడిపిస్తాడు. నీ ప్రాణానికి ఇక నీకు భయం లేదు, అది లేదు, ఇది లేదని లేదు. నీకు ఏమి కావాలో దేవుడు సహాయమును చేస్తాడు. ముందే కష్టం అండి. మంద మనకు ఎక్కువ లేనప్పుడే కష్టం. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక ఆయన చెప్తున్న విషయాలు నేను విన్నాను. ఆయన కొన్ని మేకలు, ఒక 100 మేకలు ఆయన కొనుక్కున్నాడు. ఆ 100 మేకలు నెల వచ్చేసరికి ఒక 10 మేకలు అమ్ముకునేటట్లుగా, అంటే నెల వచ్చేసరికి నాకు ఒక
రూపాయలు నాకు చేతికి అందేటట్లుగా నా మందను నేను సిద్ధపరచుకున్నా. ఇప్పుడు నేను ఒకరి దగ్గరికి వెళ్ళవసరంలా. నాకు నెల నెల 1,00,000 రూపాయలు వచ్చేటట్టుగా ఈ మంద నాకు సహాయమును చేస్తుంది. ఎందుకనంటే ఇవి ఒకేసారి 2, 3, 4 కూడా పెడతాయంట. గొర్రెల కంటే కూడా ఇవే నాకు ఆదాయాన్ని ఇస్తున్నాయి. గొర్రెల కంటే కూడా మేకలు తెలియగలిగినవి అంట. అవి ఎత్తైనటువంటి స్థితిలో కూడా అవి ఎక్కగలవు. ఆ ఎత్తైన స్థితిలో ఉన్న మేతను కూడా అవి తీసుకోగలవు, వీటికి దొరకదు. అందుకు నాకు అన్ని విధాల అనుగుంటానికి నాకున్నటువంటి ఆ స్థలములో నేను ఏర్పాటు చేసేటటువంటి ఆ ఆహారాన్ని తినటానికి అనుకూలంగా ఉన్నాయి. అందుకు నా అనుకూలతను బట్టి, నాకున్న పరిస్థితులు బట్టి నేను వీటిని ఎంచుకున్నాను. కనుక ఇవి నాకు నెల నెల నాకు 1,00,000 పైనే నాకు ఇస్తుంది. 1,00,000 పైనే ఇస్తున్నాయి. ఈరోజు నీవు నేను కూడా నువ్వు సమకూర్చుకున్న తర్వాత ఇక నువ్వు వెనుదిరగాల్సిన పని లేదు. ఇక ఎప్పుడు మనం వెనుదిరగాలి? సమకూర్చబడినప్పుడే, మనకు ఆశీర్వాదాలు లేనప్పుడే మనం కష్టపడాలి. అన్నీ మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కష్టపడాల్సిన పని లేదు. అన్నీ అవే వస్తాయి. వాటిని జాగ్రత్త చేసుకోవటం కావాలి. వచ్చిన వాటిని జాగ్రత్త చేసుకోవటం కావాలి. అది నిలబెట్టుకోవటం కావాలి. వాటిని దాచుకోవటం కూడా కావాలి. వాటిని ఏం చేస్తే నేను డెవలప్ అవుతానో అది కూడా మనకి కావాలి. అదే ఇక్కడ మనకు వాక్యం చెబుతుంది. సంఘము అనేటువంటి దేవుని మందగా ఉంటే, దేవుని బిడ్డగా ఉంటే దేవుడు పై విచారణకర్తగా ఉంటాడు. దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయమును చేయవాడుగా ఉంటాడు. ఆయన నిన్నేం చేస్తాడు? నిన్నే కాదు, ఇంకా అనేకులను కూడా దేవుడు పోషిస్తాడు. అనేకులకు పోషించేవాడుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విశేషమైన మాటలండి, ఎంత విశేషమైన మాటలు. మనందరము ఆయన ప్రజలము, ఆయన మేపే. 100వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది. 100వ కీర్తన 3వ వచనం, తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే. మనందరం ఎవరు బిడ్డలమి అంటే దేవుని మందం. అంతే. ఆయనే మనం మేపుతున్నాడు, ఆయనే మనం పోషిస్తున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే మనకు ఇళ్ళు వాకిళ్ళన్నీ దేవుడు. ఆయన లేకుండా ఏది మనకు కలిగినది ఏది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు మన స్థితి ఎలా ఉంది. హల్లెలూయా. మరి ఇది నీకు తెలిసినప్పుడు నువ్వు దేవుని ఏం చేస్తావు? మర్చిపోతావా? దేవుని మందిరాన్ని మర్చిపోతావా? దేవుని సన్నిధికి వస్తావు రావా? బాగా ఎండేస్తుందయ్యా, బాగా వర్షం వస్తుందయ్యా, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయ్యా, ఇంటి దగ్గర కూర్చుంటావా? దేవుని పని ఉన్నప్పుడు, మన మీద ఒత్తిడి ఉన్నప్పుడు అందరి ఇళ్ళ దగ్గర ఉన్న మన పనులకు వెళ్తాం వెతుక్కొని. ఎందుకని? ఏ డోకర కట్టాలో, ఇంటి అద్దె కట్టాలో, పిల్లలకి ఫీజు కట్టాలో, అందరి ఇళ్ళ దగ్గర ఉన్న మనం ఏం చేస్తాం? అంతేనా కదా? నీకు దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, దేవుని యొక్క అవసరత నీకుంటే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తావు. ఎందుకనంటే దేవుడి అవసరత నీకుందన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయవు. అస్సలు నిర్లక్ష్యం చేయవు. అసలు ఆ నిర్లక్ష్యమే నీకు రాదు. నా దేవుని తర్వాతే నా ప్రయాణము, నా దేవుని తర్వాతే నా పనులు, నా దేవుని తర్వాతే నేను వంట, ఏదైనా నా దేవుడే. ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు పెట్టుకొని ఆయన బిడ్డగా నువ్వు బ్రతుకుతానికి, ఆయన వెంబడించడానికి, ఆయన చెప్పిన మాట వినడానికి నీవు ఉంటావో, ఆయన గొర్రెలను దేవుడు ఏది పట్టుకుని పోకుండా కాపాడుతాడు. ఏది తక్కువ లేకుండా దేవుడు అన్ని విషయాల్లో దేవుడు సహాయమును చేస్తాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. హల్లెలూయా. నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెనో, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెనో,
మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. మన దేవుడు మంచి కాపరి, గొప్ప కాపరి. అంతేనా? కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు చేతకాడు పెడతాడా? యజమానుడు పెడతాడా? చేతకాడు పెడతాడా? అంతేనా? యజమానుడైతే ప్రాణం పెడతాడు, అదే జీతగాడైతే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నాకెందుకులే, నష్టం నాది కదా కదా, ఈ మంద నాది కదా కదా, నాకు రావాల్సిన నెల జీతమే. ఆ నెలంతా ఎట్లా కొట్ట వాటికి మేత ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా కాలక్షేపం చేస్తాడు. అదే సొంత కాపరైతే వాటిని ఎంత దూరమైనా తీసుకువెళ్ళి అవి ఆరోగ్యముగా మంచిగా ఉండాలని ప్రయాసపడతాడు. సొంత వానికి బయట వానికి అదే తేడా. ఒక సొంత కాపరికిని బయట వాళ్ళకి అదే తేడా. వాళ్ళు మాటలు ఎక్కువ చెబుతారు, ఇక్కడ సొంత కాపరి నిన్ను ఎక్కువగా కత్తిలాగా కోస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ జీవితము చెడిపోకుండా, పడిపోకుండా, నష్టము రాకోకుండా దేవుడు చేస్తాడు. వాళ్ళు 4 మాటలు చెబుతారు. ఆ 4 మాటలు ఏంటంటే, ఈ ప్రేమ నా కాపరి దగ్గర దొరకట్లేదు, నా సంఘంలో దొరకట్లేదు అంటారు. తల్లిదండ్రుల దగ్గర ప్రేమ దొరకదు, పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు దొరుకుద్ది. బయట వాళ్ళ దగ్గర దొరుకుతాయి మాటలు ఇవన్నీ. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఏది చేసినా నిన్ను సమర్థిస్తారు. తల్లిదండ్రులు ఒప్పుకోరు అట్లా. తల్లిదండ్రులు ఒప్పుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏమై ఉండాలి అంటే, నీవు దేవుని కుటుంబమై ఉండాలి. సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం అయి ఉండాలి. సంఘం అనేది దేవుని యొక్క మంద అయి ఉండాలి. సంఘము దేవుని వ్యవసాయ క్షేత్రమై ఉండాలి. హల్లెలూయా. వ్యవసాయ క్షేత్రము. దేవుని వ్యవసాయంలో ఓటమి లేదు. దేవుని వ్యవసాయంలో ఫలించటం అనేది ఆగిపోలేదు. నువ్వు దేవుని బిడ్డగా ఆయన క్షేత్రములు ఉన్నప్పుడు, ఆయన పొలముగానే ఉన్నప్పుడు విత్తనం వేయగా అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులు ఫలించాలి. అంతే. దేవుని పిల్లలు ఫలించాల్సిందే, అసలు ఆగిపోవటానికి వీలేదు. నువ్వు 30 దంతులకు ఫలిస్తున్నావో, 60 దంతులకు ఫలిస్తున్నావో, 100 దంతులకు ఫలిస్తున్నావో. ఎందుకంటే నా తండ్రి వ్యవసాయకుడు. నువ్వేమై ఉండాలి? నువ్వు ఆయన యొక్క పని అయి ఉండాలి, ఆయన యొక్క తీగలు అయి ఉండాలి కదా. నీవు ఆయన ఒక ద్రాక్షవల్లి అయి ఉండాలి. ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటేనే కదా ఫలించేది. నీవు ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తావు. ఆయన మాట నీలో ఉంటే, ప్రార్థన నీలో ఉంటే, సత్యము నీలో ఉంటే, ఆయన నీ మీద పరిపాలన చేసేటట్టుగా నీ దేహం అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటేనే నీకు అన్ని శుభం కలుగుద్ది, అంత మంచి కలుగుద్ది. దేవుడి మాటలు వెనుకలో దేవుడు దీవించునుగాక. తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, చెప్పబడిన ప్రతి మాటలు నాయనా నా సంఘమునకు, నా పిల్లలకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని, ఎంతో గొప్ప దీవెనను అనుగ్రహించినట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.